అందరికీ నమస్కారం. మొన్న ఒక ఫేస్‌బుక్‌లో ఒక విషయం జరిగిందనమాట. అది మీతో పంచుకోవడం జరుగుతుంది ఈరోజు. అదేంటంటే దేవుడికి సంబంధించిన విషయమే. అందులోనూ తిరుమలకి సంబంధించిన విషయం అనమాట. తిరుమలలో ఒక విషయం జరిగింది. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారి పవిత్ర ప్రసాదమైన శ్రీవారి లడ్డు విక్రయాలు మే 2026 నెలలో 1,21,35,523 లడ్డూలు అమ్ముడయ్యాయంట, సేల్ అయ్యాయంట. ఆల్ టైమ్ రికార్డును నమోదు చేశాయి. ఒక్క మే నెలలోనే సుమారు 25,46,000 మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు అని, స్వామివారి దర్శనం కోసం ఎండను సైతం లెక్క చేయలేదు అని పెట్టున్నారు పోస్ట్ ఫేస్బుక్లో. అది చూడంగానే నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఓకే, దేవుడు మంచిదే కదా, చాలా మంది వెళ్ళారు, బాగుంది అనుకుని లైక్ చేసే లోపల నాకు ఒక 26 లక్షల మంది ఆ నెలలో దర్శనం చేసుకున్నారు. ఇది ఆల్ టైమ్ రికార్డ్ అంట. అక్కడ వెళ్తున్న 26 లక్షల మంది ఎవరు? 26 లక్షల మంది కొండెక్కలు దర్శనం చేసుకుని వస్తున్నారు. వాళ్ళు ఎలాంటి వాళ్ళు? అందులో వాళ్ళు విఐపీలా, దేవుడి కోసం వచ్చేవాళ్ళ, అవసరాల కోసం వచ్చేవాళ్ళ? అంటే మన చుట్టూ ఉన్న వాళ్ళు ఉన్నారు. కాబట్టి నాకు అనిపించింది, అసలు నేను చూసిన వాళ్ళు చాలామంది అనమాట. సరే, నాకు వెంటనే గుర్తొచ్చింది, అంటే ఇప్పుడు 26 లక్షల మంది నెలలో వెళ్తున్నారు. ఒక 3-4 సంవత్సరాలకు ఒకసారి కూడా తిరుమలకు వెళ్ళాలంటే పరిస్థితి బాగలేక, ఒకవేళ వెళ్ళాలంటే ఉచిత దర్శనంలో అయినా వెళ్ళాలంటే 30-40 గంటలు టైం పడుతున్న వల్ల వెళ్ళలేకపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. 3 సంవత్సరాలకు ఒకసారి కాదు, 5 సంవత్సరాలకు వెళ్ళకుండా ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు. ఎందుకంటే టికెట్లు బుక్ చేసుకోలేక, తెలియక, వెళ్ళాలని కోరిక, లేదా వెళ్ళాలనుకునే ఏదో సమస్యలు, కారణాలు ఏదో చాలా ఉంటాయి అన్నమాట. కానీ భక్తి ఉంటుంది, కానీ వెళ్ళలేకపోతుంటారు. కానీ ఇక్కడ 26 లక్షల మంది వెళ్ళారు ఆ నెలలో అంటే ఎవరు ఆ 26 లక్షల మంది జనం భక్తులు, అంత పెద్ద భక్తులు ఎవరమ్మా అని ఆలోచన వచ్చింది. నాకు వెంటనే గుర్తొచ్చింది అంటే దాన్ని నేను కామెంట్ రూపంలో రాశాను. ఇక్కడ 26 లక్షల మంది భక్తులను కేటగిరీ కింద విభజిద్దాం. మొదటి భక్తుల కేటగిరీ ఏంటంటే లావాదేవీ భక్తులు. అంటే మొదటిది లావాదేవీ భక్తులు. నీ హుండీలో 1,00,000 వేశా, నాకు 10 కోట్ల ప్రాపర్టీ ఇవ్వు అని వచ్చిన భక్తులు కొంతమంది ఉంటారు. నిజంగానే నీ హుండీలో 1,00,000 రూపాయలు వేశా, నేనేం కోరుకోలే, ముందు వేసా, నాకు 10 కోట్ల ప్రాపర్టీ ఇవ్వు కానీ కొంతమంది ఈ భక్తులు ఒక కేటగిరీ. రెండో కేటగిరీ వాళ్ళు క్రెడిట్ కార్డు భక్తులు. వీళ్ళు ఒక పని అవ్వాలని చేసి పెడితే నీ గుడికి వచ్చి నీ హుండీలో డబ్బులు వేస్తాను అని అనుకొని ఉంటారు లోపల. వాళ్ళు అనుకొని, ఇప్పుడు ఈ వర్క్ అయితే, ఈ పని అయితే, ఇది నాకు వస్తే, అది నేను చేస్తే, వాళ్ళు నన్ను ప్రేమిస్తే, వీళ్ళకి నేను ప్రేమిస్తే, వాళ్ళు నన్ను ఇష్టపడితే, ఆ పెళ్ళి అయితే, ఇలా ఆ పని కంప్లీట్ అయిన తర్వాత బిల్ పే చేసేదానికి తిరుమలకి వెళ్తారు. వెళ్ళి బిల్ పే చేసి ప్రజెంట్ సార్ చెప్పేసి వచ్చేస్తారు అన్నమాట. మూడో కేటగిరీ డైలీ కస్టమర్ భక్తులు. అంటే రోజు వచ్చి హాయ్ సార్, నమస్తే సార్ అని చెప్పి పోతుంటారు. ఆ టైప్ అనమాట. వీళ్ళు ఎలా అంటారంటే, మనం చూస్తూ ఉంటాం, మన పక్కన ఉంటారు, వీళ్ళు చాలా ఎక్కువ మంది ఉంటారు మన పక్కన. వీళ్ళు నెలలో కనీసం 2 సార్లైనా తిరుమలకి వెళ్తుంటారు. 2 సార్లైనా. ఎందుకు వెళ్తారంటే సొసైటీలో ప్రతి నెల తిరుమలకి ఖచ్చితంగా పోతాడు ఇతను అని వాడు చుట్టూ ఉండే వాళ్ళందరూ అనుకోవాలని ఇతను అనుకుంటూ ఉంటాడు. భక్తి ఉందా లేదా అనేది అది వేరే విషయం. భక్తి ఉందా లేదా అని కాదు, ఇతనికి భక్తి ఎక్కువ అని ఇతరులు అనుకోవాలి. ప్రతి నెల ఖచ్చితంగా తిరుమలకి వెళ్తుంటాడు అబ్బా అని అనుకుంటామన్నమాట. ఇందుకోసం వాళ్ళు వెళ్తుంటారు. డైలీ కస్టమర్లు చాలా బాగా మామూలు చాలా మంది మనకు కనిపిస్తుంటారు. నాలుగో కేటగిరీ అంధ భక్తులు, అంటే గుడ్డి భక్తులు. వాళ్ళ కేటగిరీ వీళ్ళు ఇంకొక విచిత్రం అన్నమాట. వీళ్ళు 300 రూపాయల టికెట్లు మాత్రమే వస్తుంటారు తిరుమలకి, ఇంక వేరే దాంట్లో ఎందులో రాదు. ప్రతి నెల
ప్రతి నెల తిరుమల టికెట్స్ బుకింగ్స్ ఓపెన్ అవ్వగానే ఆధార్ కార్డులు పెట్టుకుని రెడీగా ఉంటారు. ఫోన్లో పెట్టుకొని ఒకటి వీళ్ళు చేస్తారు, లేదంటే ఇంకెవరి చేత చేపిస్తారు, లేదంటే టికెట్లు బుక్ చేస్తా ఉంటారు కదా. ప్రతి నెల మాకు బుకింగ్ చేసేస్తాడు మా జెరాక్స్ అబ్బాయి అని అంటుంటారు అనమాట. బయటకి జమ్మాలకి అనమాట. వీళ్ళు ప్రతి నెలగా ఓపెన్ అవుతాయి. 300 రూపాయల టికెట్లో ఓపెన్ అవుతాయంటే వీళ్ళు బుకింగ్ చేసుకుంటారు, పోతుంటారు అనమాట. ఎందుకు వెళ్తున్నారో వీళ్ళకి తెలియదు, ఎందుకు తిరుమలకి వెళ్తున్నారో వీళ్ళకి తెలియదు. వాళ్ళకన్నా సొసైటీలో 10 మందిలో వీడికి భక్తి ఎక్కువ అని అనుకోవడం కోసం చేస్తుంటారు అనమాట. కానీ వీళ్ళకి మాత్రం ఎందుకు వెళ్తున్నారో వీళ్ళకి తెలియదు. వాడు ఎందుకు వచ్చాడో దేవుడికి కూడా తెలియదు. అరే ఎందుకు వచ్చారా నువ్వు అంటే, టికెట్లు బుక్ చేయని వచ్చినా అంటారు. అంతే. ఎందుకు వచ్చాడో చివరికి దేవుడికి కూడా తెలియదు అనమాట. వీళ్ళని అంధభక్తుల్లో కేటగిరీలో వేశారనమాట. 5వ రకం ఉంది, ఊసర వెళ్ళి భక్తులు. వీళ్ళు చాలా చాలా తప్పులు చేస్తుంటారు. మామూలుగా కాదు, చాలా పెద్ద పెద్ద తప్పులు చేసి గుడికి పోయి దండం పెట్టి హుండీలో డబ్బులు వేస్తే పాపాలు పోతాయని వీళ్ళు బలంగా నమ్ముతారు. చాలా బలంగా నమ్ముతారు. ఎంతలా అంటే ఒకరిని మోసం చేస్తారు, వాళ్ళ దగ్గర డబ్బు కొట్టేస్తారు. కొట్టేసి గుడికి వెళ్ళేసి తిరుమల, కాశీ, అరుణాచలం, తిరువణమలై వెళ్ళేసి పోయి దండం పెట్టేసి హుండీలో డబ్బులు వేసి పాపాలు పోయాయని చెప్పేసి వచ్చేం చేస్తారు, మళ్ళీ కొత్త తప్పులు చేస్తుంటారు. పోయింది పాపాలు తొలగించుకుని వచ్చి మళ్ళీ కొత్త పాపాలు చేస్తుంటారు అన్నమాట. వీళ్ళు ఓసర వెళ్ళి భక్తులు కేటగిరీలో వేశారు. ఇంకొక కేటగిరీ వై రిస్క్ కేటగిరీ. అంటే వై రిస్క్ భక్తులు, ఎందుకు రిస్క్ ఎందుకు అనే కేటగిరీ. వీళ్ళు విచిత్రం, అందరు దేనికో దానికోసం వస్తారన్నమాట. వీళ్ళు వెళ్ళకపోతే ఏదైనా అవుతాదేమో, తిరుమలకి వెళ్ళకపోతే ఏదైనా అవుతాదేమో అని వీళ్ళు భయపడి అందువల్ల తిరుమలకి వెళ్తుంటారు. సంవత్సరంలో ఖచ్చితంగా ఒక్కసారైనా తిరుమలకి వెళ్తారు, ఖచ్చితంగా వెళ్తారు. ఎందుకంటే ఏదో అవుతుందేమో, మంచి కాదు చెడు ఏమైనా జరుగుతుందేమో వెళ్ళకపోతే అనే కేటగిరీలో వీళ్ళు వెళ్ళి తిరుమలకనే కాదు వేరే అన్ని గుళ్ళకి, చాలా గుళ్ళకి కూడా ఏదైనా చెడు అవుతాదేమో వెళ్ళకపోతే అనే ఆలోచనతో వెళ్తుంటారు అనమాట. భక్తి కాదు, భయంతో. ఇంకొక కేటగిరీ వీళ్ళు కావాలి కావాలి ఏదో కావాలి భక్తులు. కేవలం తిరుమలకి వెళ్తే, జస్ట్ తిరుమలకి వెళ్తేనే ఏదో అయిపోతుంది, తిరుమలకి వెళ్తేనే పెళ్ళి అయిపోతుంది, తిరుమలకి వెళ్తేనే కడుపు వచ్చేస్తుంది, తిరుమలకి వెళ్తేనే పని వచ్చేస్తుంది, తిరుమలకి వెళ్తేనే ప్రాపర్టీ వచ్చేస్తుంది, తిరుమలకి వెళ్తేనే ప్రాబ్లం సాల్వ్ అయిపోతాయి. వీళ్ళు చెప్పాలంటే వాళ్ళందరికంటే డేంజర్. ఒక గుడికి ఎందుకు వెళ్తున్నారు? తిరుమల ఒక కొండ, ఒక గుడి. తిరుమల అయినా సరే, కాశీ అయినా సరే, అయోధ్య అయినా సరే, తిరువణమలై అయినా సరే, ఒక గుడికి ఎందుకు వెళ్తున్నారు అసలు? ముందు అది ఆలోచించుకోవాలి. నీ పనిలో నువ్వు నిమగ్నమై పని చేసుకుంటాను, నీకు కష్టాలు, లాభాలు, సుఖాలు అన్నీ ఉంటాయి, ప్రతి మనిషికి ఉంటాయి. వాటిల్లో నువ్వు ప్రశాంతంగా లేవనే విషయం నువ్వు అప్పుడప్పుడు తెలుసుకుంటూ ఉంటావు, అర్థమవుతుంటుంది నీకు. అలాంటప్పుడు ఒక గుడి, ఒక మంచి వాతావరణం, మంచి నేచర్ ఉండే వాతావరణం, అప్పటిదాకా చేస్తున్న పనులని పక్కన పెట్టి ప్రశాంతంగా అప్పట్లో ఏదో సాధించాడంటే అయినా పలానా గోవిందుడు, పలానా రాముడు, పలానా శివుడు అని ఆ గుడికి పోయి ప్రశాంతంగా కూర్చొని దర్శనం చేసుకుని అక్కడ రిలాక్స్ అయ్యి, మైండ్ రిలాక్స్ అయ్యి, కొత్త ఎనర్జీని మళ్ళీ తీర్చుకుని తిరిగి వచ్చి మన పని మనం చేసుకుని పోవడానికి గుడికి పోవాలి. వీళ్ళు ఏంటంటే అలా కాదు, వీళ్ళు అలా అనుకోరు. అక్కడ వెళ్ళాలి, వెళ్తే చాలు, అంతే. వెళ్ళి వచ్చేస్తే మొత్తం అంతే, సెట్ అయిపోద్ది అంతే. అదేదైనా సరే దానికి నువ్వేం చేసావంటే దాని వల్ల ఏం చేయరు. పాత్రలో తిరుమల పోయి సెట్ చేసుకొస్తా. నిజంగా తిరుమల గురించినే కాదు,
తిరువన్నమలై కూడా పోకముందు పోయిన తర్వాత అంట. అక్కడ నేచర్ బాగుంటుంది. కొండ చుట్టూ ప్రదక్షిణ చేయడం, 14 కిలోమీటర్లు కొండ చుట్టూ ప్రదక్షిణ చేయడం నిజంగా చాలా బాగుంటుంది. కానీ ఆ ఫీలింగ్ని ఆస్వాదిస్తూ చేయాలి. ఏంటి, ఆ చుట్టూ ఉన్న నేచర్ని చూసుకుంటూ వెన్నెలలో జనాలు తక్కువ ఉండేటప్పుడు నడుచుకుంటూ వెళ్తుంటే ఆ కొండ సైడ్ చూసుకుంటూ అసలు ఎంత బాగుంటుంది అంటే అది బాగుంటుంది అన్నమాట. ఆ ఫీలింగ్ కోసం వెళ్ళాలి. వీళ్ళు ఎలా అంటే 14 కిలోమీటర్లు నేను దేవుడి కోసం తిరిగాను, నాకు ఆ ప్రాజెక్ట్ వర్క్ వచ్చేయాలి. 14 కిలోమీటర్లు నేను తిరిగాను, ఇంట్లో సమస్యలన్నీ క్లియర్ అయిపోవాలి. పోతాయి. 14 కిలోమీటర్లు తిరిగేసి వచ్చేస్తే నీ జీవితం మారిపోతుంది. పోయేటప్పుడు నార్మల్గా వెళ్తావు, వచ్చేటప్పుడు ఇట్ట అవ్వకుండా వస్తావు. ఎందుకంటే కాలు పట్టేస్తుంది, కాళ్ళు నొప్పులు ఒళ్ళు నొప్పులు కదా. మందబుద్ధులు అంటారు కదా, అందబుద్ధుల అది కూడా తక్కువే అనుకుంటా. అక్కడ పోతే ఏదో వచ్చేస్తుంది, ఇక్కడ పోతే ఏదో వచ్చేస్తుంది ఆ విధంగా. తిరుమలలో ఎందుకంటే అన్ని వేల మంది షాపులు పెట్టుకుని అమ్ముతా ఉన్నారు. టిఫిన్ షాపులు, పూసల షాపులు, కూల్ డ్రింక్ షాపులు, వాటర్ బ్యాగ్ షాపులు. మరి వాళ్ళ జీవితాలు బాగుపడలేదు. షాపులు వేరే వాళ్ళు, ఈ షాపులో పనిచేస్తున్న వాళ్ళు వేరే వాళ్ళు కదా. మరి వాళ్ళు అక్కడే ఉన్నారు కదా. ముందు మారితే వాళ్ళ జీవితాలు మారాలి కదా. తిరువన్నమలై కనండి, తిరువన్నమలలో కొండ చుట్టూ చూడండి ఎంతమంది సన్యాసులు ఉన్నారు చూడండి. సన్యాసులు ఉన్నారో సన్నాసులు ఉన్నారో తెలియదు. ఎందుకంటే పౌర్ణమి రోజు వెళ్ళారంటే కనీసం 1500 మంది కాషాయం కట్టేసి అక్కడ ఉంటారు. వాళ్ళ స్వామీజీలో దొంగ స్వామీజీలో వెళ్తే తెలుస్తుంది. డబ్బులు అడతాడు. అసలు స్వామీజీ డబ్బులు అడతాడు? స్వామీజీ అనేది ఏంటి, అన్ని వదిలేసి వెళ్ళి ఆడ కూర్చోమంటాడు. ఎవరైనా తెచ్చి పెడితే తింటాడు, ఆకలేసాడని పెడుతుంటే పోయి తిని ఉంటారు. అన్ని వదిలేసిన వాళ్ళే. స్వామీజీలు అడుక్కోవడం ఏంటండి, తిరువన్నమలైలా కనిపిస్తుంది. లగ్గేసుకుని పోతుంటారు. తిరుమల కొంతమంది చిల్లర 15,000 రూపాయలకి చిల్లర పెట్టుకుని కనిపించే వాళ్ళందరికీ రూపాయి, 2 రూపాయలు వేసుకుంటా పోతుంటారు. నాకు అంత అసహ్యంగా అనిపిస్తుంది అంటే అంత అసహ్యంగా అనిపిస్తుంటుంది. అరే నువ్వు అన్నీ ఇప్పుడు స్వామి, ఇప్పుడు వయసు ఒక 40 సంవత్సరాలు 50 సంవత్సరాల పైన ఉంటాయన్నమాట ఉన్న వాళ్ళు. అక్కడ రావడానికి కారణం నువ్వు జీవితంలో చాలా చేసావు. అన్ని చేసి వాటన్నిటిని వదిలేసి అక్కడికి వచ్చావు. నువ్వు వదిలేసి వచ్చిన తర్వాత కూడా దాన్నే పట్టుకోన్నా, ఆ మహమ్మారి డబ్బులే పట్టుకోన్నా. నువ్వు ఏం మారావు? నువ్వు ఎందుకు వచ్చావు? నువ్వు అవే చేసుకో ఉండొచ్చు కదా. ఆ పాత పనులు ఆ డబ్బుల కోసం చేసుకో ఉండొచ్చు కదా. అక్కడికి రావడం ఎందుకు? ఆ పుణ్యక్షేత్రంకి వచ్చి ఆడ కూర్చొని అడుక్కోవడం ఎందుకు? 1500 మంది తగులుతారు. ముందు వాళ్ళ జీవితాలు బాగోవాలి కదా. ఇప్పుడు నేనేమంటానంటే తిరువన్నమలైకి వెళ్ళి రావడం అంతే. వెళ్ళి మళ్ళీ రావడానికి జీవితం మారిపోయేటట్టయితే అక్కడ 15 మంది సన్యాసులు ఉన్నారు. ఎందుకంటే అందరినీ ఆ కేటగిరీలో వీలు, అందరినీ సన్యాసులనే కేటగిరీలో వీలు. సన్యాసులు వాళ్ళని నన్ను సన్నాసి అన్నారని వాళ్ళు ఫీల్ అవ్వరు, ఎందుకంటే వాళ్ళ గురించి వాళ్ళకి తెలుసు. కానీ సన్నాసి అంటే ఒప్పుకోడు. సన్యాసిని సన్నాసి అన్న ఆయన ఏం అనడు. ఎందుకంటే నీకు తెలిసింది అదిరా, నా గురించి నాకు తెలుసురా అని ఆయనకు అమ్ముకుంటాడు. అదే సన్నాసిని నువ్వు సన్నాసి అన్నావంటే వాడు ఒప్పుకోడు. గొడవకొచ్చా నువ్వు సన్నాసి అంటావు, ఎందుకంటే వాడు సన్నాసి కాబట్టి సన్యాసులు ఉన్నారు అనేది అక్కడికి వెళ్ళి తిరిగితే తెలుస్తుంది. నేను చాలాసార్లు తిరిగాను కాబట్టి నేను చెప్తున్నా. ముందు వాళ్ళ జీవితాలు మారాలి కదా. భార్య పిల్లకాయల్ని, కుటుంబాలని, ఆస్తుల్ని, అప్పుల్ని అన్నింటినీ వదిలేసి అక్కడికి వచ్చారు. అక్కడ ఉండి ఏదో తింటూ అలా బతికేస్తూ ఉన్నారు. నిజంగా తిరువన్నమలైలో ఫుడ్కి ఇబ్బంది లేదు. ప్రతిరోజు ఎవరో ఒకరు ఫుడ్ డొనేట్ చేస్తుంటారు. ఎందుకంటే ఆశ్రమాలు చాలా ఉన్నాయన్నమాట. ఒక మనిషి వెళ్ళి ప్రశాంతంగా బతికేయచ్చు అలాంటి ప్లేస్ అనమాట అక్కడ. వీళ్ళంతా బతుకుతున్నారు. ఇంకా డబ్బుతో పని ఏంటి? డబ్బు అడుక్కోవడం ఎందుకు? నువ్వు మోక్ష మార్గం కోసం వచ్చావా? దేని గురించి వచ్చావు? దాన్ని పొందే ప్రయత్నం చేయకుండా డబ్బు గురించి తిరగడం వల్ల ముందు వాళ్ళ జీవితం మారి ఉండాలి కదా. ఇప్పుడు ఒక 40 లక్షలు 50 లక్షలు అప్పుండి ఆడికి వచ్చుంటారు, కుటుంబాన్ని వదిలేసి వచ్చుంటారు. వాళ్ళ జీవితం వారంలో మారిపోతారు. మళ్ళీ తిరిగి వెళ్ళిపో ఉండాలి లేదా? వెళ్ళిపో ఉండాలా లేదా? నాకు మీరు చెప్పే లెక్క ప్రకారం తిరువన్నమలైకి వెళ్ళి 14 కిలోమీటర్లు ప్రదక్షిణ చేసి
వచ్చేసి మీ జీవితాలు మారిపోతాయి అన్నప్పుడు అక్కడనే 3-4 సంవత్సరాలు 10 సంవత్సరాల నుంచి ఉండి ప్రతిరోజు లేదా వారానికి ఒకసారి వారానికి 2 సార్లు 14 కిలోమీటర్ ప్రదక్షిణ చేస్తున్న చాలా మంది సన్నాసులు సన్యాసులు అక్కడ ఉన్నారు కదా. వాళ్ళందరి జీవితాల్లోకి కోట్ల రూపాయల ఆస్తులు వచ్చి పడిపోవాలి కదా. ఎందుకు పడిపోలేదు అని నేను అడుగుతున్నాను. అసలు బుర్ర పెట్టి ఆలోచించండి. గుడికి ఎందుకు పోవాలో ఆలోచించండి. వెళ్తే ఏం వస్తుందో ఆలోచించండి. మనకి ఏం కావాలో ఆలోచించండి. మనకి కావాల్సింది గుడిలో దొరుకుతుంది. ఇది కావాలని పోతే కాదు. దానివల్ల దానికి ఇంకేం కావాలి, మనిషికి ఏం కావాలి వెతుక్కుంటూ దానివల్ల ఉపయోగం ఏంటి, దానివల్ల ఉపయోగం ఏంటి అని చివరికి వెళితే ఏదైతే కావాలో అది గుడిలో దొరుకుతుంది. గుడిలో అది దొరుకుతుంది. నువ్వు దానికోసం పోవాలి. ముందు నీకు ఆలోచన ఉంటే నువ్వు గుడికి వెళ్తే అది నీకు దొరుకుతుంది. నీకు ఆలోచనే లేదు, నువ్వు డబ్బు మీద ఆలోచన ఉంది, నువ్వు గుడికి పోయావు, నీకు అది ఎలా తెలుస్తుంది? అసలు అది నీ కళ్ళ ముందే ఉంది, అది నీకు తెలియదు. నీ కళ్ళ ముందే ఉంది, నీకు తెలియదు. నువ్వు అక్కడికి వెళ్ళి దేవుడా 10 లక్షలు వచ్చేయాలి, 1 కోటి రూపాయలు వచ్చేయాలి, 10 కోట్లు దొరకాలి, 100 కోట్లు ఆస్తి వచ్చేయాలి. ఎట్టొచ్చేస్తాయి? నువ్వు ఒక బస్సు ఎక్కువ ట్రైన్ ఎక్కువ వచ్చావు, నువ్వే బస్సు ఎక్కువ ట్రైన్ ఎక్కువ వచ్చావు, టికెట్లు అడుగుదలకు దూరుకుంటూ వచ్చావు, నువ్వు వచ్చావు కదా, నువ్వు వచ్చేటట్టుగా డబ్బులు ఎట్ట వచ్చేస్తాయి? రావడం అనేది నీ చేతుల్లో ఉంది, నువ్వు వచ్చావు కాబట్టి. మరి ఆ డబ్బులు రావాలన్నా కూడా అది నీ చేతుల్లోనే కదా ఉంది. డబ్బులు రావాలి అంటే నీ చేతుల్లోనే ఉంది. నువ్వు కష్టపడాలి, పని చేయాలి, బిజినెస్ చేయాలి, రిస్క్ చేయాలి, ప్లాన్ చేయాలి, అది సక్సెస్ అవ్వాలి, అదంతా డబ్బు వస్తుంది. అవన్నీ చెప్పుకుని గుడికి వచ్చి దండం పెట్టేసి దేవుడా వచ్చేయాలి, ఎట్లా వచ్చేస్తుంది? నువ్వు గుడికి వచ్చిన దానికి 2,000 రూపాయలు బొక్కబడింది నీకు. అది కూడా అట్లా వచ్చింది, నువ్వు ఖర్చు పెట్టుకుంటూ వచ్చావు కాబట్టి అయ్యింది. అది కూడా లేదంటే అవి ఉండదు. కాబట్టి ఎదగండి, హైట్లో కాదు, మెచ్యూరిటీలో. ఓకే, మారమని నేను చెప్పను, మీరు మారరు, నాకు తెలుసు. అది మీకు ఎవ్వరికి నచ్చదు. ఈ వీడియో అసలు ఎవ్వరికీ నచ్చదు, నాకు ఇంకా బాగా తెలుసు. కానీ నాకు నేనేంటో తెలుసుకోవడం కోసం నేను వీడియో చేస్తున్నాను. నేను పబ్లిక్ కోసం చేయట్లేదు, నేను నా కోసం నేను చేస్తున్నాను. ఎందుకంటే నేను ఇది ఒకరికి చెప్పడం గురించి కాదు, నాతో నేను మాట్లాడుకుంటున్నాను, నాకు నేను చెప్పుకుంటా ఉన్నాను, నా మనస్సాక్షితోటి ఉన్నట్టుగా, ఏ అబద్ధం లేకుండా నాకు అనిపించి నేను మాట్లాడుకుంటున్నాను. నేను నన్ను పోస్ట్ చేసుకున్నాను, వీడియో రికార్డ్ చేసి గమ్ము పెట్టుకుంటే నాకు అది చేసినట్టు ఉండదు కదా. ఇప్పుడు రికార్డింగ్ చేశాను, యూట్యూబ్లో పెట్టాను, అది అలాగ పాదు కదా, వ్యూస్ రావు, వెళ్ళదు. నేను సబ్స్క్రైబర్లు కూడా లేరు కదా. నాకు అనిపించింది, చెప్పాల్సింది అనుకున్నాను, మాట్లాడు అప్లోడ్ చేసేసాను. ఎలాని ఎలాగ నాకు సంబంధం లేదు కదా. వెళ్తే సమస్య, ఎలాగపోతే సమస్య లేదు కదా, అందులోనే ఉంటుంది. కాబట్టి చాలా ఉంది, చాలా విషయాలు ఉన్నాయి, అలాగే వస్తాయి, అలాగే చెప్తా. ఒక్కోటి వస్తుండేది కదా, ఇంట్రెస్ట్ వచ్చే మంచి సబ్జెక్ట్ అంతా వస్తాయి. కాబట్టి అందరికీ నమస్కారం. గుడికి ఎందుకు ఉన్నాలో తెలుసుకొని వెళ్ళండి.